ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఈ నెల 10న కరీంనగర్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభపై కేసీఆర్ చర్చించనున్నారు. కరీంనగర్ జిల్లా నేతలో బహిరంగ సభ ఏర్పాట్లు, జమ సమీకరణ సభ విజయవంతం చేయడంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఈ నెల 10న కరీంనగర్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభపై కేసీఆర్ చర్చించనున్నారు. కరీంనగర్ జిల్లా నేతలో బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణ సభ విజయవంతం చేయడంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. మహేందర్, సంజన, పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని చెప్పొచ్చు. ఇక ఇవాళ నుంచి గులాబీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ప్రగతి కరీంనగర్ లో సభను నిర్దేశించారు. అలాగే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు గుర్రాలను దింపేందుకు లోక్సభ బరిలో కసరత్తుగా ప్రారంభించారు. ఇవాళ నుంచి గులాబీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్ నియోజకవర్గాలుగా నేతలతో వరుస సమావేశాలు నిర్వహించున్నారు. అలాగే కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో కూడా తెలంగాణ భవన్ వేదికగా భేటీ కానున్నారు. గెలిపే లక్ష్యంగా వ్యూహాలు కూడా రచిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇటు మేడిగడ్డ పైన ఇప్పటికే బీఆర్ఎస్ ను ఎక్కుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. మొత్తంగా కూడా అవన్నీ అంశాలపైన, అలాగే నీటి విడుదల పైన కూడా, ఇవన్నిటిపైన కూడా అంశాలపైన ఈరోజు డిస్కస్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. మరోవైపు ఎన్నికలు అతి సమీపిస్తున్న వేళ మరోవైపు పార్టీ నుంచి కీలక నేతలు కూడా బయటకు వెళ్తున్న నేపథ్యంలో దానిపైన కసరత్తు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే గత నెల 6న నల్గొండలో ఒక సభ నిర్వహించారు. దాంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే పాల్గొన్నారు. తర్వాత నేడు బీఆర్ఎస్ కార్యాలయానికి ఆయన రానున్నారు. సో మొత్తానికి రాజకీయంగా పూర్తిగా ఆయన కసరత్తు అయితే మొదలైనట్టుగా చెప్పొచ్చు. ఇక దాదాపు ఈ సభ అనంతరం ఈ నెల 10న కరీంనగర్ లో భారీ బహిరంగ సభను కూడా వాళ్ళు ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సభకు సంబంధించిన అంశంపైన మాట్లాడి నిర్ణయాలు తీసుకునేందుకు ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. బహిరంగ సభతో పాటు రాష్ట్రంలో ఇటీవల చోటు చేస్తున్న పరిణామాలు, కాళేశ్వరంలో ఏర్పడుతున్న ఇబ్బందులపై కూడా తెలుసుకోవాలన్న స్టాండ్ పై కూడా పార్టీ శ్రేణులకు నిర్దేశించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీ నుంచి తనకు ఎంతో నమ్మకంగా ఉండే వ్యక్తులు, ఎంతో సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు కూడా పార్టీలు మారడం, ఇప్పటికే మా సిట్టింగ్ ఎంపీలు కూడా మా పార్టీలు మారడం పైన కూడా ఈ భేటీలో, అలాగే ఇది ముఖ్యంగా దీంట్లో చర్చ కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. సో రంగంలోకి ఇటు బీఆర్ఎస్ బాస్ అయితే దిగినట్టుగా తెలుస్తుంది. ఇక మరి నెక్స్ట్ వచ్చే రాజకీయాలు మరి ఇలా ఉండబోతున్నాయి. కాళేశ్వరం పైన వస్తున్నటువంటి అపోహలు కావచ్చు, ప్రభుత్వం చెప్తున్నటువంటి వాటిని కూడా బీఆర్ఎస్ ఖండిస్తూ ఇవన్నీ అపోహలు మాత్రమే అన్నారు. వాళ్ళు మీరు గట్ట టూర్ కూడా పెట్టుకున్న పరిస్థితి కనిపించింది. సో మరి ఇవన్నిటిపైన ప్రజలకు తెలియాలి. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటైనా మీరు సాధించాలని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ ఇస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు అది కనుక గెలవకపోతే ఖచ్చితంగా ఇది పార్టీకి పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ రంగంలోకి కేసీఆర్ దిగినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.